కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి, అష్టమంలో త్రిగ్రహ కూటమి. ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శని భగవానుడు సంచారం చేయడం అనేది కొద్దిపాటి ఆందోళన కలిగించేటువంటి విషయం. అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, నిప్పుతో, నీటితో, పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడకపోవడం మంచిది. ఎందుకనగా శని భగవానుడు పోతూ పోతూ రవిచేత కలిసి ఉండడం వలన ఇటు తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ, బంధుమిత్రులు, స్నేహితులకు కానీ ఔషధమైనటువంటి అంటే హాస్పిటల్స్లో ఉండబడడం వలన మీ యొక్క ధనం కూడా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా తెల్లటి బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యంతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన అష్టమంలో ఉన్న 3 గ్రహ దోషాలు తొలగిపోతాయి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. కనుక దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, జాగరణ, స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం వల్ల అష్టమంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం కర్కాటక రాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితి ఉండడం వల్ల భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. ఏదైనా ఇచ్చి పుచ్చుకోగలగాలి. అపార్థాలకు తావివద్దు. మూడో వ్యక్తులను మీ యొక్క పచ్చడి సంసారంలో దూర్చకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. అలాగనే లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల కష్టపడి సంపాదించిన రూపాయి పోగు పెట్టినటువంటి ధనాన్ని గృహము, ఇంటి స్థలము, వ్యవసాయ క్షేత్రాలు, విల్లాలు కట్టబోతున్నారు అని చెప్పి గమనించాలి. వ్యయంలో విశేషమైనటువంటి కుజభగవానుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున శని మంగళవారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కుజదోష ప్రభావ కారణం వలన కొన్ని ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే సూర్య నమస్కారం, ఆసనం మంచిది. అలాగే హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, పెరుగు, స్వీట్ హౌసెస్, అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులకు ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి జ్యోతిష్య విషయ పరిజ్ఞాన సూచన.